హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ రుచికరమైన కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్తో అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కాకరకాయలు వేసుకోండి. నేను 7 కాకరకాయలు వేసుకున్నాను. ఇవి దాదాపు అరకిలో ఉంటాయి. వీటిని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాకరకాయలని తల తోక తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. కాకరకాయలని ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే మిగిలిన కాకరకాయలన్నిటినీ ఈ సైజులో కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి పసుపు సాల్ట్ కాకరకాయలకు బాగా పట్టే విధంగా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం అరగంట కలిపి పక్కన పెట్టుకున్న కాకరకాయలని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా పిండుతూ ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా పిండడం వల్ల కాకరకాయల్లో ఉన్న చేదు అంతా పోతుంది. వీటిని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా మిగిలిన కాకరకాయలను కూడా పిండుకొని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చేదు వచ్చిందో. ఈ వాటర్ కంటెంటే చేదు. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు వేరుశనగ పప్పు తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయలు ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసును వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలను వేసి బాగా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల శనగపప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ శనగపప్పు కారం వీడియో లింక్ కింద ట్యాగ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు కాకరకాయలను బాగా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి కాకరకాయలు కొద్దిగా డ్రై అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. అస్సలు చేదు ఉండదండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.